పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవ సహోదరి సహోదరులారా, ఈరోజు మన ప్రభువు అనుగ్రహించినటువంటి సువిశేష పట్టణంలో ఎస్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 21 వచనం నుంచి 26వ వచనం వరకు, రెండవ పట్టణము మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం నుంచి 26వ వచనం వరకు. ముందుగా మీకు అందరికీ క్రీస్తు ప్రభు నామమున శుభములు పలుకుతూ ఈనాటి వాక్య ధ్యానమునకు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన ప్రభు తండ్రి అయిన యెహోవాదేవుని ఏ విధంగా సంతోషపెట్టాలో మార్గాన్ని చూపిస్తున్నారు. ముందుగా మనం సువార్తను చదువుకొని ఆ మార్గాన్ని గురించి తెలుసుకుందాం. సువార్త పట్టణం మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం నుంచి 26వ వచనం వరకు. ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిచయుల కంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించడమే తప్ప పరలోక రాజ్యమునకు ప్రవేశింపరని చెప్పుచున్నాను. నరహత్య గావించువాడు తీర్పునకు గురియగునని పూర్వీకులకు శాసించబడిన మాట మీరు విని ఉన్నారు కదా. నేను ఇప్పుడు మీతో చెప్పినదేమనగా, తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. తన సోదరుని అవమానపరచువాడు న్యాయసభకు వచ్చును. తన సోదరుని అవివేకి అని పిలిచినవారు నరకాగ్నికి లోగనగును. కనుక బలిపేట సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్మరించినచో ఆ కానుకను పీఠం చింతని వదిలిపెట్టిపోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉన్నప్పుడే సఖ్యపడము. లేనిసో ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను పరిచారకునికి అప్పగించును. అంతటా నీవు చెరసాల్లో వేయబడదువు. నీవు చెల్లింపవలసిన రుణములో కడపటి కాసు చెల్లించే వరకు నీవు చెరసాల్లోనే ఉందువు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. ఆమేన్. ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన ప్రభువు ధ్యానించుకొని ఇచ్చినటువంటి సువిశేష సందేశము. దీనిలో మన ప్రభువు 21వ వచనంలో నరహత్య చేయరాదు, నరహత్య గావించువాడు తీర్పునకు గురియగును అని అంటున్నారు. ఈ తీర్పు అనగా మన ప్రభువు ఈ లోకపు కోర్టు గురించి తెలియజేస్తున్నారు. అయితే ఈ వాక్యంలో మనము పరలోకంలో ఒక వ్యక్తి ఏ విధంగా తీర్పు తీర్చబడతారో విషయాన్ని మనం ఒక ఉపమానం ద్వారా తెలుసుకుందాం. ఈ భూలోకంలో ఈనాటి మనం వాక్య ప్రకారం ఏ విధంగా జీవించాలో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి న్యాయ తీర్పునకు కృష్ణదేవుడు సింహాసనంపై ఆసీనుడై ఉండగా ఒక సామాన్య వ్యక్తి, ఒక వైద్యుడు, ఒక ధనికుడు మరియు ఒక అధికారి క్రీస్తు ప్రభుని సన్నిధికి తీర్చుకొని రాబడ్డారు. మహిమాన్వితుడైనటువంటి దేవుని చూడగానే ఈ నలుగురు చాలా సంతోషిస్తూ తీర్పు కొరకు ఎంతో ఉత్సుకతతో, ఆతృతతోనూ సంతోషంతోనూ ఎదురు చూస్తూ తీర్పు కొరకు నిల్చున్నారు. పేద వ్యక్తి నుంచి అధికారి వరకు నలుగురు సంతోషంగా తీర్పు కొరకు ఎదురు చూస్తూ నాకు మోక్షం లభిస్తుందని ఆశతో నలుగురు ఉన్నారు. మొదలుగా పేదవాడు సంతోషంగా తీర్పు కొరకు ఎదురు చూశాడు. పేదవాడు ఎందుకు సంతోషంగా ఉన్నాడు అంటే, ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఎక్కువగా పేదవారి గురించి సంబోధిస్తూ వారిని ఆదరించమని తెలియజేసి ఉన్నారు కదా. అందువలన ఈ విషయాన్ని మనం మత్తయి సువార్త 19వ అధ్యాయము 21 వచనము, లూకాసు సువార్త 6వ అధ్యాయము 20-21 వచనాలు, మరియు లూకాసు సువార్త 12వ అధ్యాయము 33వ వచనంలోను, మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనంలోను క్రీస్తు ప్రభువు పేదవారి గురించి తెలియజేసినటువంటి వచనాలు ఇవి. అందువలన తను కూడా పేదవాడే కాబట్టి మోక్షరాజ్యమును తప్పనిసరిగా క్రీస్తు ప్రభు ఇస్తారని భావించాడు. కానీ అందుకు వ్యతిరేకంగా క్రీస్తు ప్రభు ఆ పేద వ్యక్తి భూలోకంలో జీవితాన్ని జీవించే విధానాన్ని గురించి అతనికి ఎలా వినిపించాడు. నీవు పేదవాడివే, కానీ నిన్ను ఆ పేదరికంలోని జీవితాన్ని, నీ బిడ్డల జీవితాన్ని ఉంచుకోమని లేదు. నీవు కష్టపడి పనిచేస్తూ కుటుంబమును పోషించుకుంటూ దేవాలయంలో బోధకుల ద్వారా బోధించబడుతున్నటువంటి పేదరికం నుండి బయటపడే మార్గాలను అనుసరిస్తూ శ్రమతో సంపాదించుకున్న డబ్బును అవసరాన్ని బట్టి ఖర్చు చేసుకుని మిగిలిన దానిని ఆదా చేసుకుంటూ బిడ్డల ఎదుగుదలకు మార్గం చూస్తూ ఆదర్శవంతంగా జీవించవలసింది పోయి నీవు సంపాదించుకున్న డబ్బును ఏదో కొంత మాత్రం ఇంట్లో ఇచ్చి నీ భార్య కూలి పనితో తెచ్చున్న డబ్బులకు సరిచేసుకోకుండా మొత్తం కుటుంబ బాధ్యతలు నీ భార్యకు వదిలేసి నీవు తాగుడుకు బానిసయ్యి కుటుంబాన్ని అప్పుల పాలు చేసి నీ భార్యపై మోయలేని అప్పుల భారం మోపి నీ తాగుడు వలన కిడ్నీలు, ఊపిరితిత్తులు పాడు చేసుకొని నీ భార్య నీ జబ్బును నయం చేసుకోలేనంత స్థితికి తీసుకువచ్చి
అనాథగా ప్రభుత్వ హాస్పిటల్లో మరణించి నీ భార్య బిడ్డలను అనాథలను గురిచేసి వచ్చావు. కాబట్టి నీకు నరకమే శరణ్యం. నీవు భూలోకంలో ఉన్నప్పుడు తండ్రి దేవుని చిత్తానుసారం జీవించకుండా, తండ్రి దేవుని సంతోషపెట్టకుండా నీ కుటుంబాన్ని నరకపాలు చేశావు కాబట్టి నీవు నరకానికి వెళ్ళు అని తీర్పు ఇచ్చారు. ఇక రెండవ వ్యక్తి వైద్యుడు. వైద్యుడు కూడా ప్రభు వైపు ఎంతో సంతోషంగా తనకు మోక్షం ప్రసాదిస్తారు అనుకుంటూ ఎదురు చూస్తూ నిలబడగా, క్రీస్తు ప్రభు వైద్యుని వైపు చూస్తూ జీవగ్రంథంలో ఉన్న అతని పేరు చూస్తూ డాక్టర్ గారికి మత్తయి గారి సువార్త 9వ అధ్యాయము 12-13 వచనాలు చదువుతూ అందులో వైద్యుడు రోగుల కొరకే అను వాక్యం చదివి వినిపిస్తూ, దాంతోపాటు నాకు కారుణ్యం కావాలి అను వచనమును చూపిస్తూ, వైద్యుడంటే ఎవరో తెలుసా? వైద్యుడంటే ప్రాణం కాపాడువాడు, అవసరమైతే ప్రాణాన్ని పోయేవాడు. అంతేకాకుండా అవసరమైతే మరణించిన వారికి సైతం మీ యొక్క పద్ధతిలో తిరిగి ప్రాణం కూడా ఇచ్చేవాడు. కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ అవకాశమును ఆసరాగా తీసుకుని రోగులకు వెంటనే రోగం తగ్గే మందులు ఇవ్వటానికి బదులుగా తక్కువ శక్తి గల మందులు ఇచ్చి మరలా రోగిని తెప్పించుకుని మందుల పేరున ఎక్కువ డబ్బు వసూలు చేశావు. పైగా దానివలన నీవు ప్రయోజనం పొందలేదు. అంటే నీవు మంచి వైద్యం చేసి మంచి డాక్టర్ అను పేరు పిలిపించుకోవటానికి బదులుగా గొప్ప డాక్టరు అను పేరుని పిలిపించుకున్నావు. నాకు అప్రతిష్టను తెచ్చావు. గొప్ప డాక్టరు ఎలా అయ్యావంటే భూలోకంలో సిద్ధాంత ప్రకారం ఎక్కువ డబ్బులు సంపాదిస్తే గొప్ప డాక్టర్ అని అంటారు. కానీ అది కాదు నాకు కావాల్సింది. మంచి డాక్టరు అనే పేరు కావాలి. ఎందువల్లంటే మంచి డాక్టర్ అంటే పేదవాని ఎడల కనికరం చూపిస్తూ పేద ధనిక అను వ్యక్తులను బట్టి ఫీజులు వసూలు చేస్తూ దగ్గరకు వచ్చినటువంటి ప్రతి అనారోగ్యవంతుడికి కనికరం కలిగినటువంటి మాటలు చెబుతూ జాలి ఓదార్పు మాటలను పలకాలి. కానీ నీవు అదేమీ చేయలేదు. ఎందువల్లంటే ఆ మాటలే రోగికి ఒక బలమైనటువంటి సగం ప్రాణం తెచ్చిపెడతాయి. అది నీవు చేయలేదు. దానికి బదులుగా మందులు మాత్రం ఎక్కువగా ఇచ్చావు. కాబట్టి మంచితనాన్ని నీవు సంపాదించుకోలేకపోయావు. కాబట్టి నీ ధనకాంక్షకు తగిన ఫలితము అనుభవించు అని వైద్యుని కూడా క్రీస్తు ప్రభువు నరకానికి పంపివేశాడు. ఇక మూడవ వ్యక్తి ధనికుడు. ధనికుడు కూడా క్రీస్తు ప్రభుని ఎదుట సంతోషంగానే తీర్పుకు ఎదురు చూస్తున్నాడు. ఎందుచేతనంటే తాను ఈ భూలోకంలో ఉన్నప్పుడు చాలానే దాన ధర్మాలు చేశాడు, దేవాలయాలకు ఆర్థిక సహాయం చేశాడు. అవన్నీ గుర్తు తెచ్చుకొని సంతోషంగా తీర్పుకు ఎదురు చూస్తున్నాడు. మోక్ష భాగ్యం దేవుడు ఇస్తాడు అని అతని తలంపులను గుర్తెరిగిన ప్రభువు పవిత్ర బైబిల్ గ్రంథమును తీసి రఫాయేలు దేవదూతకు ఇచ్చి దేవదూతకు సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనము చదవమని ఆజ్ఞాపించగా రఫాయేలు దూత ఇలా చదవటం ప్రారంభించింది. దేవుని వలన సిరులు అబ్బును, స్వయం కృషి వలననే సిరులు అబ్బవు అని చదివినటువంటి వచనమును విన్నాడు ధనవంతుడు. వెంటనే ఒక్కసారి అవాక్కైపోయాడు. అలా వెంటనే తేరుకొని, అయినా నేను సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం ప్రకారము నీకున్న సిరి సంపదల్లో దేవుని పూజింపు అన్నట్లు దేవాలయాలకు ఇచ్చాను కదా అని అనుకుంటుండగా ఆ 10వ వచనంలోని వచనాన్ని మరలా క్రీస్తు ప్రభువు ఈ విధంగా చదివిస్తాడు. నీకు పండిన పంటలో మొదటి పాలు దేవునికి అర్పింపుము, అప్పుడు నీ కొట్లు ధాన్యముతో నీ బాణలు ద్రాక్ష సారాయంతో నిండును అన్న వాక్యాన్ని దేవదూత చదివిన పిమ్మట క్రీస్తు దేవుడు, ఇప్పుడు అర్థమైందా ధనవంతుడా, నీవు దేవాలయములకు పండుగలకు ధన సహాయం చేశావు, అది వాస్తవమే. కానీ అక్కడే నీవు తప్పు చేశావు. ఏంటో తప్పు అంటే నీ వ్యాపారం నుంచి వచ్చినటువంటి లాభంలో 10వ వంతు నెల ఇవ్వవలసింది పోయి తెలివిగా ఎప్పుడు పండుగప్పుడు వివిధ అవసరాలప్పుడు ఒకేసారి ఎక్కువ ఇస్తున్నట్లు అందరి చేత అనిపించుకుంటున్నావు. వాస్తవ విషయానికి వస్తే ఆ 10వ వంతులో కొంత మాత్రమే నీవు ఇస్తున్నావు. మరొక విషయం, 1 తిమోతేయుల గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము చూడు. అక్కడ ధనకాంక్ష సర్వ అనర్థములకు మూలము. కొంతమంది ఆ ధనకాంక్షసే తమ విశ్వాసమును తొలగిపోయి అనేక కష్టములకు పాలయ్యి అను వచనమును ప్రకారం నీవు చేశావు. నీ వ్యాపారంలో నీవు తీసుకునవలసినటువంటి లాభం కన్నా ఎక్కువ లాభానికి వస్తువులు అమ్ముకున్నావు. ఆ తప్పును సరిదిద్దుకోవటానికి దానినే దేవాలయములకు ఇచ్చావని చెప్పుకోవటానికి నీవు అలా చేశావు అంటూ క్రీస్తు దేవుడు ఆ ధనవంతుని మోసాలను ధనవంతునికి తెలియజేశాడు. ఆ ధనవంతుడు చేసిన తప్పుకు వెంటనే తల వంచుకొని
క్రీస్తు వేసినటువంటి శిక్షకు వెళ్ళిపోయాడు. ఇక 4వ వ్యక్తి అధికారి. క్రీస్తు ప్రభుని ఎదుట అధికారి నిలిచి ఉండగా క్రీస్తు ప్రభు మత్తయి గారి సువార్త 20వ అధ్యాయము 25వ వచనం నుంచి 26వ వచనంలో ఎలా గుర్తు చేస్తూ, అధికారులు అధికారము చెలాయించువారుగా కాక సేవకులుగా ఉండవలేను అని చెబుతూ, నీవు అలా ఉండక అధికారాన్ని నీ క్రింది వారిపై జులిపించావు. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 29వ వచనంలో పేతురు అన్నట్లుగా మేము మనుషులకు కాక దేవునికి విధేయులము కావలేను అని అన్నారు. వారు పలికినటువంటి వచనముల ప్రకారము మీ క్రింది ఉద్యోగస్తులతో సేవకులుగా కాక, రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనంలో ప్రతి వ్యక్తియు పై అధికారికి లోబడి ఉండవలను, ఏలైనా దేవుని అనుమతి లేనిదే ఏ అధికారము ఉండదు. వాక్యమును చదివి వినిపిస్తూ, పూర్వకాలంలో ప్రత్యక్షంగానే అధికారులను రాజులను దేవుని చేత నియమించబడేవారు. మరి నీకు వచ్చిన అధికారము దేవుని నుంచి వచ్చినది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోకుండా, నీ అధికారమును దేవుని మహిమ కొరకు ఉపయోగించకుండా నీ కింది వారిని దండించి బెదిరించి పనికి పైసలు వసూలు చేసి అనగా లంచము దేవునికి వ్యతిరేకంగా జీవించావు. భూలోకంలోనే అధికారమును ఉపయోగించి ఎంతో సంపాదించావు, సుఖాలను అనుభవించావు. కావున ఇక నీవు ఈ పరలోకంలో అనుభవించవలసింది ఏదీ లేదు. అందువలన నీకై ఏర్పాటు చేసిన నిత్య నరకానికి వెళ్ళు అని క్రీస్తు ప్రభువు ఆ ధనవంతుని తన సముఖము నుండి పంపివేశారు. ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మనమందరము అనుదిన జీవితంలో చాలా సునాయాసంగా దైవభయం లేకుండా చేసే పాపాలు. అందుకై మత్తయి గారి సువార్తలో తెలిపిన విధంగా మనము పాపాలు చేస్తున్నాము. అయినా దివ్య పూజ బలికి వెళ్తాము. మనం పాపాలు చేసామని తెలిసి కూడా మనము కానుకలను అర్పిస్తున్నాము. అందుకే తండ్రి దేవుడు ఎస్కేల్ గ్రంథంలో ఇలా చెప్తున్నారు, మన పాపముల నుండి వైదొలిగి దైవ చట్టమును పాటించి న్యాయసమ్మతమైన దేవుణ్ణి సంతోషపెట్టు పనులను చేసి చావు నుండి తప్పించుకొని మన పాపాలకు మన్నింపు పొందమంటున్నారు. మరి మనం ఆ పని చేద్దామా? గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, చిన్న ప్రార్థనతో ఈనాటి సందేశాన్ని ముగించుకుందాం. ప్రార్థన. తండ్రి యెహోవా, పాపులము హృదయపూర్వకంగా మీ సన్నిధికి వచ్చి పాపక్షమాపణను వేడుకుంటున్నాము. తండ్రి, మమ్మల్ని మన్నించండి. మేము చేయు మంచి పనులను నిస్వార్థంగాను మీ మహిమార్థంగాను మీరు మాకు చేసిన ప్రతి మేలునకు కృతజ్ఞతగా జీవిస్తూ మా తోటి వారికి మేలు చేస్తూ జీవించే భాగ్యాన్ని మాకు ఈ ఉపాస దినంలోనే కాకుండా ప్రతిరోజు మా జీవితాంతం చేయగలిగే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మేము బ్రతిమాలి మా నాథుడైన యేసయ్య ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. అత్రియక దేవుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ స్తుతించబడుదురుగాక, కీర్తించబడుదురుగాక, ఆరాధించబడుదురుగాక, మహిమపరచబడుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి యెహోవా మనకు పాపభిక్షణ పెట్టి వారి యొక్క చిత్తానుసారంగా జీవించే భాగ్యాన్ని తన పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క శక్తి ద్వారా మనకు అనుగ్రహించుదురుగాక. ఆమెన్.